హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మళ్ళీ మనం అయితే కొత్త పనికి అయితే వచ్చాం. మళ్ళీ కొత్త పని అంటే పని కూడా మంది కాదు, బయట వాళ్ళది. మొన్న మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, మనం వేరే వాళ్ళ దగ్గరికి లేబర్కి వచ్చామని. ఇవాళ కూడా అలాగే వచ్చాం. అంటే నిన్న మొన్న మనం పని చేసాం, కానీ మనకి వీడియో తీసా అంటే టైం అయితే కుదరలేదు, వాళ్ళు ఇవ్వలేదు కూడాను. అందుకే మనం వీడియో తీయలేదు. ఇవాళ అయితే పని తొందరగానే అయిపోయింది, అందుకనే వీడియో తీస్తున్నాను. మళ్ళీ కొత్త స్లాబ్ వీడియో ఇదైతే చూడడానికి బాగుంటుంది, పర్ఫెక్ట్గా మంచి వీడియోతో క్వాలిటీతో బాగుంటుంది. చూద్దరు కానీ ఎలా ఉంది ఏంటని. ఇది మనం వచ్చిన స్లాబ్ అనమాట. ఇవాళ కనబడుతుంది కదా, ఇది స్లాబ్ స్పేసింగ్ అంటే మొత్తం స్పానింగ్ అనమాట. ఏరియా అంతాను. స్లాబ్ అయితే పెద్దదే, చిన్నదేం కాదు. ఇటు వచ్చి ఇది మొత్తం వచ్చేసి 2 పోర్షన్లు అనమాట. అలా చెప్పాలంటే డబుల్ బెడ్రూము ప్లస్ కిచెను, హాలు, అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా అంతే కనబడుతుంది కదా, భారీ స్లాబు. మనదేం కాదు ఇది, మనం ఇవాళ కూలికి వచ్చాం అనమాట. లేబర్కి వచ్చాం. ఎప్పుడు చూపించేదే, కానీ ఇవాళ స్పెషల్ ఏంటంటే 8M రింగు 16 రాడ్. మనం ఎప్పుడు 6M రింగును 12M రాడ్ వేస్తాం. ఇవాళ 16లు, పైగా 20లు చూపిస్తాను. 20 బీము, ఎందుకంటే దీని పిల్లర్ ఉందని చెప్పి 12M ఇచ్చారు. పెద్ద బాధ ఏం 16 ఇచ్చారు, బాధ లేదు. ఇది 20 కనబడుతుంది కదా. రాడ్ కనబడుతుంది కదా. ఇది వచ్చేసి 20 రాడ్ 8M రింగు. మళ్ళీ సైడ్ పీసులు కూడా 20లే, బాటాలు కూడా 20లే. ఎందుకంటే ఇది బయటికి 8 అడుగులు. ఇది 3 2 మూడులు ఒక 2 కలిపి 8 అడుగులు అనమాట. ఇది 8 అడుగులకి టాప్ 3 20లు, బాటం 3 20లు, సైడ్ పీసులు 2 20లు. అది కూడా సెకండ్ పిల్లర్ వరకు. అక్కడైనా మనం అలాగేస్తాం అనుకో, సెకండ్ పిల్లర్ వరకు బేస్ ఇస్తే చాలు. పెద్ద దీనికోసం పెద్ద ఆలోచించక్కర్లేదు. ఇది సెకండ్ పిల్లర్ వరకు బేస్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 16లు మళ్ళీ కామన్. ఎందుకంటే పిల్లర్ టు పిల్లర్ కాబట్టి ఇది స్పానింగ్ కూడా పెద్ద భారీగా లేదు కాబట్టి పిల్లర్ 16లు ఇచ్చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎప్పుడు 6 రాడ్లు కడతాం కదా. ఇవాళ ఏంటంటే 8 రాడ్లు స్తంభం. 1 2 3 4 5 6 7 8. ఈ 6 రాడ్లలో 8 రాడ్లు 16లు, 6 వైపులా 6 16లు, 4 వైపులా 4 16లు, సెంటర్లో 2 16లు, సెంటర్లో 2 12లు. ఇది స్తంభం స్పానింగ్. ఇది కనబడుతుంది కదా. ఈ మధ్యన అందరూ కింద ఒక రింగు పైన ఒక రింగు కడతా నేర్పిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది వేయడం వల్ల యూజ్ ఏంటంటే, స్తంభం కాంక్రీట్ పోత పోసినప్పుడు స్తంభం అటు ఇటు జరగకుండా, ఎక్కువ పర్సెంట్ కింకులు పడకుండా, బెండ్లు పడకుండా మనకి స్తంభం స్టాండర్డ్గా ఉంటుంది. అందుకే కింద ఒక రింగు పైన ఒక రింగ్ కట్టిస్తున్నారు ప్రతి చోటను. మన పనులు అయితే మనం అలా కడతాం. మనం అయితే కింద ఒక రింగ్ కడతాం, పైన జుట్టు కడేస్తాం. ఈ 8 దగ్గరికి కలిపి ఒక 3 కడేస్తాం. అవి ఇంకెటు వెళ్ళకుండా అలా స్టాండప్గా ఉంటాయి. ఇది ఇటు వచ్చి 2x బెండింగ్ అనమాట. ఇదైతే చాలా పెద్ద స్పానింగ్. ఇది స్పానింగ్ అని తెలుసు కదా, పెద్ద రూమ్ అనమాట. ఇది వచ్చేది 14 అడుగులు, అందుకే 16 వేసాం. 16 కనబడుతుంది కదా. అంటే నిన్న మనం చేసాం, కానీ నిన్న వీడియో తీసేంత టైం కుదరలేదు. నిన్న పైగా ఫుల్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనం వీడియో కట్ట తీయడానికి అవ్వలేదు. ఇది లిఫ్ట్లో అనమాట. లిఫ్ట్ స్తంభాలు, లిఫ్ట్ గొయ్య, లిఫ్ట్ బ్యారేజ్. ఇది 4 స్టేర్లు మొత్తం. ఇది ఒకటి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇది థర్డ్ ఫ్లోర్. మన సెకండ్ ఫ్లోర్ కట్టినప్పుడు థర్డ్ ఫ్లోర్, 4th ఫ్లోర్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మెట్లండ్ కనబడుతుంది కదా. ఆల్రెడీ ఒక రెక్క పాత రెక్క మొన్న ఇప్పుడే కట్టేసాం. మళ్ళీ ఇవాళ కొత్త ఈ రెక్క కట్టాం ఇవాళ. ఇది పాత వచ్చేసి రేపు కాక ఎల్లుండి అనమాట, సోమవారం. మనం ఇవాళ ఎంత కంప్లీట్ చేయడానికి ఏంటంటే, మళ్ళీ దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా. కింద వాళ్ళు మళ్ళీ క్రికెట్లు పెట్టుకోవాలి, సెకండ్ వన్ ఎలక్ట్రిషన్లు వచ్చి పైపులు పెట్టుకోవాలి, బంట వాళ్ళు వచ్చి మిల్లర్ కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇవాళ కంప్లీట్ చేసాం. మన పని అయితే ఇవాళతో అయిపోయింది, స్లాబ్ వరకు. మన పని నెక్స్ట్ ఏంటంటే, స్లాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్తంభాలు కడతాను. అప్పటి వరకు మనల్ని పిలవరు, అప్పుడు దాకా మనకి ఇక్కడ పని లేదు. ఇది మనం వచ్చిన స్లాబ్. ఇదంతా స్లాబ్ ఏరియా. అందరూ కామెంట్ పెట్టినా మెసేజ్ పెట్టినా ఒకటే కామెంట్ కానీ ఒకటే మెసేజ్ కానీ అడుగుతున్నారు. అన్న మీ జీతం అంతా అడుగుతున్నారు. నా జీతం చాలాసార్లు చెప్పాను మీకు, నా జీతం ఏం భారీగా లేదు. ప్రజెంట్ అయితే నాకు 8,50 ఇస్తున్నారు.
అది తాడేపల్లిగూడెంలో. అంటే మా పక్కన ఊర్లో గణపురం కానీ అలా భీమవరం కానీ వెళ్తే రోజుకి 1000 రూపాయలు ఇస్తారు, కానీ పని ఫుల్ హార్డ్గా ఉంటుంది. మనకి మన తాడేపల్లిగూడెంలో మన ఊరు కాబట్టి మనకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో మనం మెల్లగా వేయాలతో పాటు మనం కూడా చేసుకుంటున్నాం. అలాగా చేసుకుంటూ పర్ డేకి 850 ఇస్తున్నారు, అంటే 850. మళ్ళీ మనం లాంగ్ వెళ్తే మొత్తం పెట్రోల్కి మళ్ళీ భోజనానికి ఎక్స్ట్రా అన్నీ వాళ్ళు ఇస్తారు. మనం కానీ భీమవరం కానీ గణపవరం పక్కన మన పాలకొల్లు కానీ వెళ్ళామంటే ఒక రోజుకి 1000 రూపాయలు జీతం, పెట్రోల్కి భోజనాలకి టిఫిన్కి ఎక్సెట్రా అన్నీ మనం వాళ్ళే చూసుకుంటారు. కానీ పని మాత్రం పెద్ద హార్డ్గా ఉంటుంది. మనల్ని ఇంకా ఏంటంటారు, ఇంకా బతకనిచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనల్ని ఆ టైం వరకు మనల్ని ఇంకా రుద్దుతూనే ఉంటారు. అలా రుద్దుతూనే పని అవుతుందిలే. మరి వాళ్ళు కాంట్రాక్టులు గట్రా తీసుకొని చేసుకుంటారు కదా, తప్పదు, ఇంకా వాళ్ళు అలాగే చెయ్యాలి. మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్స్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, వినయ్ ఐరన్ వర్క్స్ అని. సేమ్ యూట్యూబ్ ఛానల్లో నేమ్ ఎలా ఉంటుందో అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. అంటే నా ఐరన్ స్టార్ ఉంటుంది, అది తీసి ఇప్పుడు జస్ట్ నేను చేంజ్ చేశానంటే ఖచ్చితంగా అందులోనే మీరు మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇస్తాను, మర్చిపోవద్దు. అందరూ మన ఛానల్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.